నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసేతర H-1B వీసాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా భారతీయ అమెరికన్ దౌత్యవేత్త మహవష్ సిద్దికీ కూడా వీసాకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయులకు జారీ చేసిన 80 నుంచి 90% H-1B వీసాలు నకిలీవని ఆరోపించారు. నకిలీ డిగ్రీలు, రాజకీయ ఒత్తిళ్లతో వీసాలను పొందారని పేర్కొన్నారు. H-1B వీసాకు కావలసిన నైపుణ్యాలు వారికి లేవని వ్యాఖ్యానించారు. ఇక మరోవైపు అమెరికా మాజీ ప్రతినిధి, ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాట్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం చెన్నై నగరం నుంచే 2 లక్షలకు పైగా H-1B వీసాలు పొందడంపై అనుమానం వ్యక్తం చేశారు. అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విభాగాల్లో నేటికి ప్రతిభావంతుల కొరత ఉందని, భారత్ నుంచి వచ్చేవారు దాన్ని భర్తీ చేయడానికి అవసరం ఉందని మహవష్ సిద్దికీ అంగీకరించారు. అయితే ఇందుకోసం భారతీయులకు జారీ చేసిన వీసాల్లో మోసం జరిగిందని ఆరోపించారు. 2005 నుంచి 2007 వరకు చెన్నై కాన్సులేట్లో ఆమె అమెరికా దౌత్యవేత్తగా పనిచేశారు. అయితే ఆ సమయంలో తాము ఆ మోసాన్ని గుర్తించి విదేశాంగ కార్యదర్శికి సమాచారం ఇచ్చామని తెలిపారు. కానీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇందులో అనేక మంది రాజకీయ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. ఇక దీనిపై ఎలాంటి దర్యాప్తు జరపకుండా తమను అడ్డుకున్నారని చెప్పారు. భారతీయ నాయకులను సంతృప్తి పరిచేందుకు ఈ మోసాలు జరిగాయని సిద్దికీ వ్యాఖ్యానించారు. చెన్నై కాన్సులేట్లో తాను ఉన్నప్పుడు 51,000కు పైగా వలసేతర వీసాలు జారీ చేశామని, వాటిలో ఎక్కువగా H-1B వీసాలే ఉన్నాయని సిద్దికీ పేర్కొన్నారు. ఈ కాన్సులేట్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, హైదరాబాద్ రాష్ట్రాలకు చెందిన వీసా దరఖాస్తులను పరిశీలించినట్లు చెప్పారు. అందులో హైదరాబాద్ నుంచి వచ్చిన దరఖాస్తులపైన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే భారత్లో మోసం, లంచం సాధారణమైనవని, ఒక భారతీయ అమెరికన్గా ఇలా చెప్పేందుకు తనకు కష్టంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఒకవేళ ఉద్యోగ ఇంటర్వ్యూలు చేసే వ్యక్తి అమెరికన్ అయితే అభ్యర్థులు ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యేవారు కాదని సిద్దికీ తెలిపారు. అదే భారతీయ అధికారులు ఇంటర్వ్యూలు చేస్తే అభ్యర్థుల నుంచి లంచం తీసుకుని ఉద్యోగాలు ఇస్తారని వ్యాఖ్యానించారు. ఒక్క చెన్నై నగరం నుంచే 2,20,000 H-1B వీసాలు ఎలా వచ్చాయి? ఇదిలా ఉండగా H-1B వీసా మోసాలపై అమెరికా మాజీ ప్రతినిధి, ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాట్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నై నగరం నుంచే 2 లక్షలకు పైగా H-1B వీసాలు పొందడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వీసా కేటాయింపుల విషయంలో భారత్ చట్టబద్ధమైన పరిమితులు దాటిపోయిందని అన్నారు. ఓ పాడ్కాస్ట్ లో ఆయన ఈ మేర వ్యాఖ్యానించారు. H-1B వీసాలపై భారత్ నుంచి అమెరికాకు వచ్చేవారు 71% మంది ఉండగా, చైనా నుంచి మాత్రం కేవలం 12% మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. భారత్కు కేవలం 55,000 వరకే H-1B వీసాలు జారీ చేయాలన్న పరిమితి ఉందన్నారు. మరి అలాంటప్పుడు భారత్లో ఒక్క చెన్నై నగరం నుంచే 2,20,000 H-1B వీసాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇది అమెరికన్ కాంగ్రెస్ నిర్ణయించిన పరిమితికి 2.5 రెట్లు ఎక్కువని అన్నారు. ఇదంతా చూస్తుంటే అక్కడ ఏదో మోసం జరుగుతుందని స్పష్టమవుతుందని చెప్పారు.